కరువు అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా. కొన్ని శతాబ్దాల నుండి ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో కరువు విలయతాండవం ఆడుతోంది. అందులోనూ వర్షపాతం అతి తక్కువ నమోదయ్యే ప్రాంతం. త్రాగునీటి ఎద్దడిని తట్టుకోలేక అనేక బావులు త్రవ్వించారు మన పూర్వీకులు. కాలక్రమేణా ఎన్నో బావులు నీరు లేక ఎండిపోయాయి, కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. కానీ కొన్ని శతాబ్దాలుగా ఒక బావిలో ఇప్పటికీ నీరు ఇంకిపోకుండా ప్రజలకు దాహార్తిని తీరుస్తూ పర్యాటకులను, శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తున్న బావి శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాణాల ప్రకారం కొన్ని శతాబ్దాల క్రిందట శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు కాలినడకన తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. భక్తులు నడక మార్గంలో అలసిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోజులవి. అలాంటి తరుణంలో వైష్ణవ భక్తురాలైన మహాసాధ్వి శ్రీ సాసవల చిన్నమ్మ భక్తుల దాహార్తిని తీర్చేందుకు బావి త్రవ్వించడం మొదలుపెట్టింది. బావి త్రవ్వుతుండగా బావిలో నుండి, మీరు ఈ బావి ప్రజల దాహార్తిని తీర్చడానికి త్రవ్వుతున్నారు కాబట్టి ఎప్పటికీ ఈ బావిలో మంచినీరు ఉంటుందని, ఇంకిపోవని, నీరు పాలలాగా ఉబికి వస్తాయని ఒక ఆకాశవాణి వినిపించిందని ప్రజలలో ఒక నానుడు ఉంది. సాధారణంగా ఒక బావి త్రవ్వడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అలాంటిది ఈ పాలబావిని ఒక్క రోజులో త్రవ్వడం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. దీనికి గుర్తుగా సాసవల చిన్నమ్మ విగ్రహాన్ని అప్పట్లో ప్రజలు పాలబావి దగ్గర నిర్మించారు. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు బావిలో నీరు వస్తూనే ఉంది. అలాగే శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ గోపురాన్ని కూడా శ్రీ సాసవల చిన్నమ్మ నిర్మించిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, గతంలో గుప్త నిధుల వేటగాళ్ళు సాసవల చిన్నమ్మ విగ్రహాన్ని దొంగలించారు. పాలబావిలో ఎప్పుడూ ఇంకిపోని నీరు అప్పటి నుండి ఇంకిపోవడం గమనించిన ప్రజలు దొంగలించబడిన సాసవల చిన్నమ్మ విగ్రహాన్ని వెతికి తెచ్చి ప్రతిష్ఠ చేయడంతో అప్పటి నుండి నీరు ఇంకిపోకుండా నిండు కుండలా ఉన్నాయని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పాలబావి అభివృద్ధికి నోచుకోకపోవడంతో స్వామివారి భక్తులు, ఖాద్రి రక్షక్ దళ్ సభ్యులు వీటిని శుభ్రం చేస్తూ హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.